హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లంచ్ రొటీన్ అనేది పెడుతున్నాను. లంచ్లో నేను ఏమేమి వెరైటీ రెసిపీస్ చేశానో చూడండి. మంచి రెసిపీస్ 2 చేశాను, మీ అందరికీ బాగా నచ్చుతాయి. అలాగే వీడియో చూసే ముందు ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కానీ మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను ఇక్కడ పచ్చి బఠానీ అలాగే బంగాళదుంప కర్రీ చేయబోతున్నాను. అలాగే ఎగ్ బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. పచ్చి బఠానీలని నేను ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన బఠానీ అలాగే ఈ బంగాళదుంప ముక్కల్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆ తర్వాత రైస్ కూడా నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఎగ్ బిర్యానీ కోసం. ఇక్కడైతే ఈ బంగాళదుంప బఠానీ అనేది ఉడికిపోయింది. వీటిని తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటామే. ప్లేట్లో ఈ బంగాళదుంప పచ్చి బఠానీ అనేవి కొద్దిగా బాగా పట్టుకుంటే మెత్తగా అయ్యేంతగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇవి పక్కన పెట్టేసుకొని ఇదే కుక్కర్లో ఎగ్ బిర్యానీ కోసం అని ఎగ్స్ కూడా ఈ కుక్కర్లోనే ఉడకబెట్టేస్తున్నాను. కుక్కర్లో ఉడికించుకుంటే ఎగ్స్ త్వరగా ఉడికిపోతాయి. ఒక 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేస్తే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఒక 5 ఎగ్స్ పెట్టేసుకొని ఇవి కూడా ఉడికించేసుకున్నాను. ఈ ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు ఈ కర్రీ కోసం నేను ఆనియన్స్ అనేవి కట్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకోవడం కోసం ఇలా చాపర్లో వేసేసుకొని చేసుకుంటున్నాను. ఈ చాపర్లో వేస్తే బాగా సన్నగా కట్ అవుతాయి చేతితో కట్ చేసుకునే కన్నా. ఈ ఆనియన్స్ కట్ చేసుకోవడానికి ఈ చాపర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 200-250కో తీసుకున్నాను. 3 years బ్యాక్ తీసుకున్నాను. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఆనియన్స్ కానీ క్యారెట్ తురుము అలాగే టొమాటోలు అవన్నీ చక్కగా సన్నగా తురుముకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సన్నగానే కట్ అయినాయి అనమాట ఆనియన్స్ అనేవి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 2-3 లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సన్నగా తురుము పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలాంటి గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు మనకి ఆనియన్స్ ఇలా సన్నగా అలాగే టమోటా ప్యూరీ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక 2 టమోటాలని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. ఈ టమోటా అనేది కొంచెం ఉడకడం కోసం ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత ఈ టమోటా అనేది ఉడికిపోతుంది కదా. ఆ తర్వాత ఇందులో కొంచెం సాల్టు, పసుపు, కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఈ పచ్చి బఠానీ అలాగే ఇదేంటి బంగాళదుంపలు ఉడికించాం కదా, మర్చిపోతున్నాను నేను, అవి వేసుకోవాలి. అవి వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఇది గ్రేవీ లాగా రావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే అది దగ్గర పడిపోతుంది. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పైన కొత్తిమీర లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. ఇది బిర్యానీ రైస్లోకే కాకుండా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. రోటీస్లోకి, పుల్కాల్లోకి, వాటిలన్నిటిలోకి చాలా బాగుంటుంది. కర్రీ అనేది చాలా టేస్టీగా వచ్చింది. మీలో ఎవరికైనా ఈ రెసిపీ తెలియకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను ఇది చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇది పక్కన పెట్టిన తర్వాత ఇంకా ఎగ్ పులావ్ చేయడం కోసమని
ఎగ్స్ కుక్ అయిపోయినాయి కదా ఇందాకడే, వాటిని కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఎగ్ బిర్యానీ కోసం వేరే గిన్నె తీసుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకున్నాను అనమాట. నెయ్యి వేసుకొని ఈ ఎగ్స్ అనేవి ఇలా పెట్టేసి కొంచెం ఫ్రై చేసేసుకుంటున్నాను ఆ నెయ్యిలోనే. కొంచెం అలా ఫ్రై చేసుకొని తీసుకుంటే బిర్యానీలో చాలా బాగుంటాయి తినేటప్పుడు టేస్ట్గా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఉంటాయి కదా బిర్యానీ స్పైసెస్, అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఇదేం పేస్ట్ అంటే టమోటాలు, 2 టమోటాలు, అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టేశాను మెత్తగా. అదే ఇక్కడ వేసాను. అది వేసుకొని కొంచెం సాల్టు, పసుపు, కొంచెం కారం వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా స్పైసీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఏ కర్రీ లేకపోయినా కానీ విడిగా వట్టిదే కూడా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. ఈ రైతా లేకపోయినా, కర్రీస్ ఏం లేకపోయినా వట్టి బిర్యానీ తిన్నా కానీ చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో ఇలా సింపుల్గా చేసేసి పిల్లలకి ఇంకా ఏం కర్రీ చేయకపోయినా ఇలా ఇచ్చేసేసినా కానీ చక్కగా తినేసేస్తారు ఎగ్ నంచుకొని. ఇప్పుడు ఇది ఉడికింది కదా, ఈ ఉడికిన తర్వాత ఇందులో ఇక నేను పక్కన రైస్ కూడా కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఉడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. ఉడికిన తర్వాత నేను కొద్దిగా తీసేసి పక్కన వేరే ప్లేట్లో పెడుతున్నాను. సగం ఇందులో ఉంచేసి సగం మాత్రం వేరే ప్లేట్లో పెడుతున్నాను అనమాట. ఇది మధ్యలో వేస్తానికి. ఇప్పుడు రైస్ కూడా కుక్ చేసుకున్నానని చెప్పాను కదా, రైస్ కుక్ చేసుకుని పెట్టుకున్నాను. అదైతే వీడియో క్లిప్ తీయలేదు నేను. కుక్ చేసుకున్న రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఫస్ట్. ఇలా ఒక లేయర్ లాగా వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి పైన. ఆ తర్వాత ఫస్ట్ ఈ గ్రేవీ అనేది కొద్దిగా తీసి పక్కన పెట్టాం కదా, అది దీని మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరలా మిగిలిన రైస్ని ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ రెసిపీ అనేది ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది. ఎగ్ బిర్యానీ వెళ్ళి ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా కావాలంటే అందులో ఉంటుందన్నమాట. రెసిపీ అనేది చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా చూడండి తెలియకపోతే. ఇలా పైన ఎగ్స్ని పెట్టేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మూత పెట్టేసేసి కొంచెం పైన నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక స్పూన్ నెయ్యి వేసాను. ఇంకా మూత పెట్టేసేసుకొని కొంచెం దానిపైన వెయిట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. 12:30 కల్లా నేను లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసాను అనమాట. మా వారు 1కి లంచ్కి వస్తారు, ఇంకా ఇద్దరం కలిసి లంచ్ చేసేయడమే. వచ్చేసరికి నేను ఇక్కడ టేబుల్ మీద పెట్టే సర్దేశాను అన్నీ. చూడండి ఏమేం చేశాను: ఎగ్ బిర్యానీ, పచ్చి బఠానీ, బంగాళదుంప కర్రీ, అలాగే రైతా కూడా చేశాను. అలాగే కీరా ఉంటే కీరా కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. కీరా అనేది తప్పనిసరిగా ఉండాలి లంచ్ చేసేటప్పుడు. నాకు మాత్రం కీరా కానీ, ఆనియన్స్ కానీ ఏవైనా సరే అలా నంచుకుని తింటే నాకు చాలా ఇష్టం. అందుకని కీరా కూడా ఉంటే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇద్దరం సర్వ్ చేసుకొని ప్లేట్లో తినేసామన్నమాట. అలాగే థమ్స్అప్ కూడా పెట్టుకున్నాను పక్కనే. బిర్యానీ కదా, కొంచెం థమ్స్అప్ ఉంటే బాగుంటుందని ఫ్రిడ్జ్లో ఉంటే తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నాను. నా లంచ్ ప్లేట్ చూపిస్తున్నాను, ఎలా ఉంది. నేను కూడా పెట్టుకొని తినేసాను అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, వాళ్ళ కోసం ఏదో ఒకటి స్నాక్స్, టిఫిన్ ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. అందుకని నేను ఇవి ఇక్కడ మసాలా గారెలు వేస్తున్నాను. ఇవి పచ్చిశనగపప్పుని ఒక 3-4 గంటలు నానబెట్టుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చేసుకుంటే బాగుంటుంది.
మసాలా గారెలు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైం తినడానికి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది మా ఈవినింగ్ స్నాక్స్ కూడా అయిపోయింది. వీడియో చూసారు కదా, బంగాళదుంప పచ్చి బఠానీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వచ్చింది. అలాగే ఎగ్ బిర్యానీ కూడా సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే నన్ను ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అవ్వండి. నా ఇన్స్టా లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మరి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.